ఏపీలో చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసపూరిత హామీలని నిలదీస్తూ బీసీ గర్జన్కి వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తోంది. ఎన్నికలకి ముందు బీసీలకి ఆశ చూపించి గెలిచాక నిలువున వాళ్ళని మోసం చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఆరోపించారు. బీసీలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల్ని ఆగస్టు 9న బీసీ గర్జనలో ఎండగడతామంటూ కూడా విడుదల రజనీ గారు తెలిపారు. సో ఆగస్టు 9న బీసీ గర్జన నిర్వహించబోతున్నాము. చంద్రబాబు చేసిన మోసపూరిత హామీలన్నింటినీ నిలదీస్తూ ఆగస్టు 9న బీసీ గర్జనకి వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆగస్టు 9వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ చేపడుతూ అధికార పార్టీని చంద్రబాబు నాయుడు గారి మోసపు పాలనని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యాచరణ ద్వారా అడుగులు ముందుకు వేయబోతా ఉంది. అనేక మోసపు హామీలతో సూపర్ 6 లో సూపర్ మోసపు హామీలతో ప్రజలకు ఆశ చూపించి మరీ ముఖ్యంగా బీసీలకు అందరికీ సంబంధించి అవి చేస్తాం ఇవి చేస్తామని మాటలు చెప్పి ఊదరగొట్టి బీసీలతో ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వారి ప్రభుత్వం క్రమక్రమంగా ఈ 2 ఏళ్ల కాలంలో బీసీలని ఎలా మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటం, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తమ 5 ఏళ్ల పాలనలో బీసీలని బ్యాక్ బోన్ క్లాసెస్ గా ఏ విధంగా తీర్చిదిద్దారు, బీసీలకు ఎలాంటి అవకాశాలు ఇచ్చారు, బీసీలకు చేసినటువంటి మేలు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా అనేక పథకాల ద్వారా డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో రాష్ట్రంలో సగానికి పైగా జనాభాలున్నటువంటి బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాల్లో సగానికి పైగా లబ్దిదారులను బీసీలను చేసి ఏ విధంగా బీసీల అభ్యున్నతి కోసం కృషి చేశారు అనేటువంటి విషయాల్ని మరి ఈ కార్యాచరణలో భాగంగా మాట్లాడుతూ ప్రజలకు గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి మోసాలను లేవనెత్తుతో మరి కార్యాచరణ ముందుకు కొనసాగబోతా ఉంది. ఆగస్టు 9వ తారీఖు బీసీల గర్జన వినిపించబోతా ఉన్నాం. రణధ్వనిని కూటమి సర్కార్, కుట్రల సర్కార్, చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా బీసీల ఐక్యతని చాటే విధంగా 2019 నుంచి 24 వరకు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ అని చెప్పేసి చేసి చూపించిన జగనన్న ప్రభుత్వంలో బలహీన వర్గాలకి ఏ విధంగా మేళ్లు జరిగినాయి, ఎన్ని మేళ్లు జరిగినాయి, సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది, మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఆలోచనల్ని అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేసి చూపించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాలని ఏ విధంగా బలవంతులుగా తీర్చిదిద్దాడు ఒక్కసారి ఆలోచన చేసుకుని గత 5 సంవత్సరాల జగనన్న పరిపాలన, అంతకుముందున్న చంద్రబాబు నాయుడు పరిపాలన, ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలను ఏ విధంగా బాధ పెడుతా ఉన్నాడు, హింసిస్తా ఉన్నాడు, బలహీన వర్గాలైన మా నాయకుల పట్ల ఏ విధంగా కఠినంగా కఠోరంగా వ్యవహరిస్తా ఉన్నాడు, మమ్మల్ని ఏ విధంగా అణచివేతకు గురి చేస్తా ఉన్నాడు అనేది సమాజానికి తెలియజెప్పాలా, ప్రజలకు తెలియజెప్పాలా. జగనన్న ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈరోజు 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే ప్రజలంతా మళ్లీ జగనన్న కావాలి, జగనన్న ఉంటేనే సామాజిక న్యాయానికి న్యాయం జరుగుద్దని చెప్పేసి అందరూ కూడా ముక్త కంఠం మీద ఈరోజు ఒక్క తాటి మీదకు వస్తున్న ఈ తరుణంలో